నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మహా ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఈరోజు మనం మిద్దె తోటలో హార్వెస్ట్ చేద్దామండి. ఈ మధ్యన హార్వెస్ట్ చేయలేదు. కొంచెం చిక్కుడుకాయలు ఉన్నాయండి, చిక్కుడుకాయలు కోసుకుందాం. ఇంకా ఏమైనా ఉంటే చూద్దామండి, కూరగాయలు ఏమున్నాయో. పెద్దగా మొక్కలు అయితే లేవండి, ఎండలు ఎక్కువ ఉండడం వల్ల మొక్కలన్నీ కూడా ఎదగట్లేదు. ఇప్పుడు పెట్టినవి కూడా మొక్కలు రావట్లేదండి, చాలా ఎండలు అయితే ఉన్నాయి. మాకు కొన్ని కాయలు అయితే ఉన్నాయండి. పాదు ఎందుకు తీయలేదంటే పక్షి గుడ్లు పెట్టిన వల్ల పాదు తీయలేదు. ఇప్పుడు పక్షి అయినా గుడ్లైనా పెట్టలు అయిపోయి వెళ్ళిపోతే కనుక పాదు తీసేస్తానండి. కొంచెమే ఉన్నాయి కాయలు, అవి మట్టుకు ఇప్పుడు కోస్తున్నాను. చూడండి, హార్వెస్ట్ చేద్దాం. ఇది చూడు, మొన్నే కొద్దాం అనుకున్నామండి, మళ్ళీ ఉంచేసాను. కొంచెం ఇప్పుడు ఎండిపోవడానికి రెడీగా అయిపోయినాయి. కాయలు మట్టుకు చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా అస్సలు పోలేదండి, బాగుంటున్నాయి. నేను ఎంత ముందు కూడా కోసాను, అప్పుడు చూపించలేదు వీడియోలో. ఇవన్నీ చూడండి, ఇంకా బాగుంది. ఇప్పుడు మళ్ళీ పూత కూడా వచ్చేస్తుంది చూడండి. అంటే ఎక్కువ పూత సీజన్లో ఉన్నంతగా కాకపోయినా పూత ఎప్పటికప్పుడు కాయలో ఉంటున్నాయి. పూత మళ్ళీ స్టార్ట్ అవుతుంది, పిందులు ఉంటున్నాయండి. ఈ సంవత్సరం చిక్కుడుకాయ చాలా బాగా వేస్తుంది, కంటిన్యూ కాస్తుంది కదా. ఇదండి, అక్కడ గూడు అనేది డిస్టర్బ్ అవుద్దేమో అని కొయ్యట్లేదు, భయం వేస్తుంది ఆగడానికి. ఇప్పుడు కింద పడుతున్నాయో కాస్తాం. చూడండి ఎంత బాగా వచ్చింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. తప్పకుండా వీడియోని ఎంకరేజ్ చేయండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయండి బాగా. మొక్కలు అయితే కొంచెం డల్లగానే ఉన్నాయి. చాలా తక్కువ మొక్కలు అయితే ఉన్నాయండి. నాకు పెట్టిన కూడా రాలేదు సరిగ్గా, ఎండకి మాడిపోతున్నాయి. పొట్ల పాదు అంతా చూడండి అలా మాడిపోయింది, మొత్తం పాదంతా మాడిపోయింది ఈ ఎండకి. పొట్ల పాదులు పోయినాయి, అసలు పూత పిండి స్టార్ట్ పోయినాయండి మొత్తం ఎండికి. నీళ్ళు తాగుతుంది, చూపించేదాన్ని తాగి చూడండి నీళ్ళు ఎలా తాగుతుంది. మిద్దె తోటలో మేము అలాగ అక్కడక్కడ ఇవి పెడుతున్నాము, అవి పక్షులు తాగుతున్నాయి నీళ్ళు. ఎండకి మనమే తట్టుకోలేకపోతున్నాం పాపం. పక్షులకి మనం నీళ్ళు అవి పెడతా ఉండాలండి. మన మిద్దె తోటలో ఎక్కడో చోట వేస్ట్ ఏమైనా గిన్నెలు ఉంటే వాటిల్లో పోసి పెడితే వాటికి తాగడానికి ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, కొంచెం వడిలినట్టున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు పండిపోవడానికి విత్తనాలు సీడ్స్ అయిపోవడానికి అడిగా ఉంటాయి. ఇదిగోండి కాయలు అయ్యాయి చిక్కుడుకాయలు. మనకి ఇంత ఎండల్లో కూడా చిక్కుడుకాయలు హార్వెస్ట్కి వచ్చాయండి, చాలా సంతోషం అనిపిస్తుంది. చూడండి చాలా సైజు మొగ్గలు చూడండి ఎంత బాగా పూసేసాయో, చాలా ఎక్కువ వచ్చాయి చూడండి. ఇవన్నీ ఇంకా వంకాయలు ఏమి ఉన్నాయండి, అవి కోసుకుందాం రండి. వంకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో, కోస్తున్నాం చూడండి. గుత్తులా వస్తున్నాయండి, కాకపోతే సైజు పెద్దగా ఎదగట్లేదు. ఎండలకో తెలీదు, దీని సైజు ఇంతో తెలీదు. ఫస్ట్ మాకు గుత్తుల్లా కాస్తున్నాయండి. మొన్న కోసం కదా ఫస్ట్ హార్వెస్ట్, ఇది సెకండ్ సార్ అండి. కొన్ని మాత్రమే కోస్తాను, పెద్ద అయినాయి కొంచెం. అయ్యో పూరా కోస్తాను. ఇదొకటి, ఇది కూడా కోసుకున్నాను. బాగున్నాయి, ఇవి కూడా కోసుకుందా అండి.
చూడండి, అంటే 2 మొక్కలు విడివిడిగా వేసాను, కలిపేసాను. ఇందులోనమ్మా ఈ కలర్ వచ్చింది పరిపిలుగా, చాలా బాగుంది కదా. ఇవ్వండి 2 టేస్ట్. టమాటాలు ఉన్నాయండి ఇక్కడ, కొద్దాము. టమాటా మొక్కలు అన్నీ పోయినాయండి, 1-2 ఉన్నాయి, అదైనా తక్కువే వస్తాయి. గోరుచిక్కుడు చూడండి, మనకు పూత స్టార్ట్ అయింది. బాగానే వస్తుంది, దానికి కూడా స్టార్ట్ అయింది, అంటే అది పెద్దగా ఎదగలేదు, ఇది మట్టుకు బాగుంది. టమాటాలు ఎల్లో కలర్ టమాటాల్లాగా వచ్చాయండి, ఇది కూడా మొక్క పోతుంది. ఈ మొక్కను అయితే తీసేస్తాం. చూడండి ఇంకా స్టార్ట్ అయింది, చూడండి వంక మళ్ళీని పోయింది అనుకున్నానండి మొక్క, మళ్ళీ మొదలైంది. ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కోసుకుందాం. ఇందులో వస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ వంకాయలు లేవు. ఇక్కడ వంకాయ ఎందుకు వస్తుంది, అంత గుర్తులాగా వచ్చిందో కాయలు, కొంచెం ఎదగాలేమో అండి. అయినా కొయినా మా అన్న అని ఆలోచిస్తున్నాను. 2 కాయలు కోస్తాను. ఇది ఈ చెట్టుకి ఇది ఫస్ట్ హార్వెస్ట్ అండి. ఈ మొక్కకి ఇదే ఫస్ట్ హార్వెస్ట్. ఇవి ఉంచేద్దాం, భలే ఉన్నాయండి, గుత్తులో వస్తాయి. ఇక్కడ టమాటాలు ఉన్నాయండి, కోద్దాం. ఇవి టమాటాలు మొక్క ఇది కూడా అయిపోయింది అనుకున్నానండి, పోయింది అనుకున్నాను. కొన్ని కొమ్మలు ఎండిపోయింది, మళ్ళీ కొత్త కొమ్మలు స్టార్ట్ అయింది చూడండి, మళ్ళీ పూత స్టార్ట్ అయింది దీనికి. ఈ మొక్కని ఇలాగే ఉంచేస్తాను. ఉన్న మొక్కలు, వేసిన మొక్కలు కూడా పోయినాయి నాకు, టమాటాలు అసలు లేవు. ఇది అలా ఉంచుతాను. కొన్ని కొమ్మలు, ఎండిన కొమ్మలు కట్ చేసేస్తాను. ఈ కాయ కొందామని మర్చిపోయానండి, మళ్ళీ కోస్తున్నాను. అన్నీ కోసాను కానీ ఇది వదిలేస్తాను. ఇక్కడ 2 టమాటాలు ఉండేయండి ఈ చెట్టుకి, ఒక పండుని తినేసింది, కొంచెం బెజ్జం ఉంది, ఇంకోటి కూడా ఉండాలి కదా అనుకున్నాను కదండి. ఇంకోండి ఇవి కూడా చిలకలు కొరికి పడేసినాయి. ఉంటున్నాయండి, పులుపు తీపి కూడా కలిపి ఉంటున్నాయి, చాలా బాగుంటున్నాయి. వాటికి నచ్చినట్టున్నాయండి, తినేస్తున్నాయి. ఇది పడిపోయిన వల్ల నాకు దొరకలేదు, ఇంకా ఇంట్లో వేసేస్తున్నాను విత్తనాలు ఉంటాయి. ఇది పాలకూర అండి, ఒకే మొక్క. ఇక్కడ 2-3 మొక్కలు పెట్టిన తర్వాత ఇంకోండి ఇది ఇంకా రాలేదు. ఇది కొంచెం బాగా వచ్చిందండి, ఇది కోసుకుందాం. ఇంకా ఉన్నాయండి అక్కడక్కడ, కానీ అవి ఎదగలేదు. ఇంకో చోట కొంచెం ఎదిగింది, అవి ఇవి కోసుకుందాం. ఇంకో టబ్లో వేసవకాలం కూడా ఆకుకూరలు బాగానే వస్తాయి. ఇలా వచ్చింది కదా, ఉల్లి బక్స్ అయితే తెగబెట్టాలి. ఇది కోసం ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. దీంట్లో బాగా సీడ్స్ ఎక్కువ పెట్టానండి. అవన్నీ కొన్ని మొక్కలు తీసి వీటిలో చిన్న మొక్కలన్నీ తీసి అక్కడక్కడ పెట్టాను, అవి ఇంకా పెద్దవి అవ్వలేదు. ఇది మట్టికి బాగా వచ్చింది, కోసుకున్నాండి పాలకూర. మొక్కలకి ఎండల గురించి పెద్ద కేర్ తీసుకోవట్లేదండి, ఇంకా బాగా వచ్చినాయి. నాకు ఖాళీ ఉండట్లేదు, కుదరట్లేదు. తర్వాత మళ్ళీ ఇంకా బాగా ఇది పోషకాలు అవి ఇచ్చి చేయాలి. ఎండలకి మట్టుకి మొక్కలు ఏమన్నా వేసినా కానీ ఉండట్లేదండి, చిగురులు ఇలాగ మాడిపోతున్నాయి. చూడండి ఇక్కడ పాలకూర వేసాను నేను, ఈ ఆకులు ఇలాగ మాడిపోతున్నాయి. ఈ గోరుచిక్కుడు కూడా ఇలాగే చిన్న మొక్కలు వేస్తాయండి, మాడిపోయినాయి, చిగురులు మాడిపోతున్నాయి. బతుకుతాయా లేదా అని తెలియట్లేదు.
ఇక్కడ కొంచెం ఉందండి, ఇది కూడా కోసుకుందా. ఇక్కడ కొంచెం పాలకూర ఉందండి, ఇది కూడా కొద్దాం. ఇక్కడ చూడండి డ్రాగన్ ఎలా ఎదుగుతుందో, ఏదో పాములా వస్తుంది. ఇది గాడకు పట్టుకుని కోసేస్తున్నానండి. ఇక్కడ కూడా ఉంది, ఇది కూడా కోసి. ఇందులో కర్బూజా మొక్క ఉండేదండి, అది కర్బూజా లాగా లేదు, అలాగే దోసకాయ కూడా అలాగే లేదండి, పండిపోయింది. నేను హార్వెస్ట్లో అయితే చూపించలేదు. ఆ కాయ కోసిన తర్వాత పాత అంతా పోయింది, కానీ కాయ అయితే చాలా బాగుందండి, స్వీట్గా. మీకు చూపిద్దాం అనుకున్నాను, నాకు కుదరలేదు. అది కట్ చేసినప్పుడు కుదరలేదు, అలా కట్ చేస్తాం. ఈ ఆకులు కూడా మాడిపోతున్నాయండి, ఎండకి ఇలా అయిపోతున్నాయి, అన్నీ కూడా చిగుళ్ళు మాడిపోతున్నాయి. కట్ చేస్తాం. ఇక్కడ గలిజే చూడండి, నేను ఏం సీడ్స్ వేసానంటే తెలగపిండి కొండపిండి అంటారు కదా, ఆ సీడ్స్ వేసానండి. దీంట్లో కూడా మనకి ఇది పెట్టేస్తుంది, మిల్లీ బగ్స్ పెట్టేస్తుంది. కొంచెం చాలా పెట్టేసింది, మొత్తం తీసేస్తాను. అది వేస్తే ఇది వచ్చిందండి, గలిజేరు, తెల్ల గలిజేరు వచ్చింది. ఫ్లాట్గా బాగుంది, ఫ్రెష్గా. కాకపోతే ఇవి మిల్లీ బగ్స్ పెట్టేసింది, బాగా చేసుకోవాలండి, బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా పట్టేస్తుంది, ఇదంతా క్లీన్ బాగా శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ తోటకూర మొక్క ఉందండి, ఇది కూడా అద్దెద్దాం. తోటకూర విత్తనాలు పెట్టలేదండి నేను, అక్కడక్కడ పడి మొక్కలు ఉంటే మొలుస్తాయి కదా అనుకున్నాను, రాలేదు. మళ్ళీ వెయ్యాలండి విత్తనాలు. ఇక్కడ కూడా గంజీర్ ఉంది, ఇది కూడా కోసుకున్నాను. ఇది బాగానే ఉంది, కొంచెం పెద్దది అయిపోయింది. మిల్లీ బగ్స్ మటుకి చాలా విపరీతంగా ఉందండి, చాలా చోట్ల పెట్టారు. ఇది వచ్చింది. ఇక్కడ గలిజేరు ఉందండి, ఇది కూడా కోసుకుందాం. ఇప్పుడు ఇందులోనే బెండ పెట్టాను నేను, ఇది కూడా ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ తోటకూర మొక్క ఒకటి ఉంది, తోటకూర అయితే తక్కువ ఉంది మనకి, గలిజేరు బాగా వచ్చింది ఈ హార్వెస్ట్లో. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది. ఇందులో వంగ మొక్క పెట్టాను, పోయింది. ఇది అక్కడ తోటకూర చిన్నగా ఉన్నాయి మొక్కలు. ఇక్కడ పాలకూర రెండు ఆకులు ఉన్నాయి. సరే, ఇవ్వండి చూడండి ఎంత బాగా వచ్చాయో మొగ్గలు. ఇవి కూడా కోస్తానండి, కోసిన తర్వాత చూపిస్తాను వీడియో. కొన్ని కోసి చూపిస్తాను, కొమ్మలు తెగిపోతాయి. సన్నజాతి చాలా అల్పమండి, చూడు మొగ్గులు కొస్తే కొమ్మంతా వచ్చింది. పాలకూర సీడ్స్ అయిపోయినాయండి కొన్ని, అంటే ఎండిపోయింది, ఇంకా అయిపోయినాయి అనుకుంటున్నాను. ఇంతకుముందు అయితే వేరే దాంట్లో ఉండదు, తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన వల్ల ఎండిపోయిందో తెలియదు, అవి ఎండిపోయినాయో తెలియదు. వస్తాయో లేవో చూద్దామండి ఈసారి. సీడ్స్ మన మిద్దె తోటలో వచ్చిన సీడ్స్ పెట్టి చూద్దామండి ఒకసారి. ఇప్పుడు పెట్టను, వీడియోలో చూపిస్తున్నాను అంతే. సీడ్స్ బాగానే వచ్చాయి. ఇంకో చోట కూడా ఉందండి, అవి అయినాయో లేదో. రాలిపోతున్నాయండి, కొన్ని రాలిపోయినాయి. కొన్ని కొమ్మలన్నా కొద్దాం అనుకున్నాను, అలా పోయినాయి. ఎండిని కొద్దాం కొంచెం. ఇవి పచ్చిగా ఉన్నాయి కదా అని వదిలేస్తే ఇలా ఎండిపోయినాయి.
ఇందులో కూడా మిల్లీ బగ్స్ పెట్టేస్తుంది. చాలా సీడ్స్ ఏమైనా పడినా కానీ ఇందులో మళ్ళీ మొలుస్తాయేమోనండి. ఇదిగోండి చూడండి ఈరోజు ఎంత హార్వెస్ట్ వచ్చిందో. ఇంత సమ్మర్లో పెద్ద చాలా వేడిలో కూడా మనకి హార్వెస్ట్ కూరగాయలు వచ్చాయండి. వంకాయలు, చిక్కుడుకాయలు, టమాటాలు, అలాగే పాలకూర, గలిజేరు, ఇదిగోండి సన్నజాజులు, పాలకూర సీడ్స్ వచ్చాయి చూడండి. అవి కూడా మళ్ళీ పెట్టుకోవడానికి సీడ్స్ కూడా వచ్చాయి మన మిద్దె తోటలో. చాలా వేడిగా ఉంది. ఇప్పుడైతే మొక్కలు అయితే రావట్లేదు. ఇంకా హార్వెస్ట్లు వస్తాయో లేదో తెలియదండి. కొంచెం మళ్ళీ కాలం కూల్ అయిన తర్వాత మనకి ఏదైనా హార్వెస్ట్లకి అది చేసుకోవచ్చు. మళ్ళీ కొత్త మొక్కలు అవి పెట్టుకోవచ్చు. ఇప్పుడు పెట్టిన మొక్కలు ప్రస్తుతం అలాగే ఉన్నాయండి, ఎదుగుతున్నాయి. ఇప్పుడే ఇంకా స్టార్ట్ అవ్వలేదు బెండ అవన్నీ. లాస్ట్ హార్వెస్ట్ అనుకోవచ్చండి చిక్కుడుకాయలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజనో సుఖనో భవంతు.